మన మూలాధార చక్రానికి సంబంధించిన, అలాగే మన యొక్క వీటిని ఎలా సాధించాలంటారు, ఎలా చెయ్యాలంటారు? ఇది ఎలా మెథడలాజికల్గా నేను మాట్లాడేది. ఎలా సాధించాలి కానీ ఎలా కనెక్ట్ అయితే మనకి తెలుస్తుంది. సో దేనికన్నా ఒక గ్రావిటేషన్ ఉంటుంది కదండి, ఎందుకంటే మనం వీఆర్ లైక్ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల వీఆర్ లైక్ దిస్, రైట్? సో ఆధారం ఉండాలి మనకి. ఏది ఆధారం? ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే, నీకంత రావాలి అంటే ఏది ఆధారం? దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. సో హూ గివ్స్ దట్? అంటే గురువు కావచ్చు, లేకపోతే ఒక యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే ఏ టైంకి మనకి ఏది కావాలి అన్నది మనకి పంపిస్తూ ఉంటుంది. అది ఒక పీస్ ఆఫ్ బుక్ అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు, అధ్యాపకుడు అవ్వచ్చు, ఏదైనా ఒక మెసేజ్ సిగ్నలింగ్ అవ్వచ్చు. దట్ ఈస్ లైక్ ద ఫస్ట్ సిగ్నల్. అక్కడ కనెక్ట్ అవుతాం మనం. ఒక సబ్జెక్ట్ మనకి రావాలి అంటే చెప్పే మాస్టర్ ఎవరైతే ఉంటారో ఆ చెప్పే తీరుని బట్టి మనం కనెక్ట్ అయిపోతామండి. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పిల్లలు మనం చాలా చూస్తూ ఉంటాం, వీళ్ళకి సోషల్ ఇలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే అన్ని రకాల సబ్జెక్టులు. ఇంకోటి ఏంటంటే 40 నిమిషాలు అరగంట ఎందుకు చెప్తారంటే మన బ్రెయిన్ కెపాసిటీ తెలిసిపోతుందండి. 40 minutes 30 minutes అయ్యేటప్పటికా మనకి ఏకాగ్రతగా వెళ్తున్నామా లేదా అన్నది టెస్ట్ చేస్తారు. 5 minutes వెళ్తున్నా గ్యాప్ ఇస్తారు, మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ నెక్స్ట్ సబ్జెక్ట్కి. బ్రెయిన్కి దాన్ని స్టడీ అంతలా చేశారు కాబట్టి ఇట్ విల్ బి ఈజీ టు ఎడ్యుకేట్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్. కానీ ఇక్కడ ఏది ఎడ్యుకేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇదంతా కూడా abstract లో ఉంటుంది. అందుకనే చాలా మందికి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజను, ఇల్యూజను, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ప్రతి వాళ్ళకి ఎక్కడొక్కడ అనుభవంలోకి వచ్చే ఒక ప్రక్రియ ఇది. సో ఈ abstract-ని సబ్జెక్టివ్ టు ఆబ్జెక్టివ్ లాగా మనం తీసుకెళ్ళగలిగితే ఈ ట్రైనింగ్లో ఫస్ట్ మనం పొద్దున లేవగానే ఏం చేస్తాం? జనరల్గా పనిని మనం లేపుతోందా, మనం లేచిన తర్వాత పని ప్లాన్ చేస్తున్నామా? ఈ కంగారులు ఇవే ఉండకూడదు. ముందు నీకు కావాల్సిన కృతజ్ఞత. ఈ రోజు నాకు ఇంకొక డే వచ్చింది, దీంతో నేను ఏం చూడగలను, ఏం చేయగలను అనే ఒక ఎగ్జైట్మెంట్ తోటి చూస్తే యూ కెన్ లెర్న్. ఈ రిచువల్ అనేది ఫస్ట్ ఇక్కడ థాట్లో ఉండాలి. ముందు ఎగ్జైటింగ్గా ఉండాలి, కళ ఉండాలి. అరే ఈరోజు ఇలా చేయి, నిన్న ఇలా చేసానే సేమ్ థింగ్ ఈరోజు ఇలా చేయొచ్చే అనే విధంగా వెళ్ళాలి. అంటే మనకున్న శరీరాన్ని ఎలా అయితే ఒక దంతావధానంతో మొత్తం అంతా క్లీన్ చేస్తామో, మైండ్ ఆల్సో షుడ్ బి క్లెన్స్డ్. ఆ క్లెన్సింగ్ దగ్గర వాట్ ఎవర్ లైక్ ద రిచువల్ యూ వాంట్ యూ కెన్ డూ. కొంతమంది పొద్దున్న ఏదన్నా సూర్య నమస్కారాలు కావచ్చు, ఏదన్నా నమస్కారం కావచ్చు, ఏదో సూర్యశక్తి దగ్గర మనం కనుక పొద్దున్నే కనుక వెళ్తే అసలు ఆటోమేటిక్గా పోర్స్ ద్వారా మనకి ఇన్నర్ సిస్టమ్ అంతా ఎలైన్ అయిపోతుంటుంది.